భిక్షగాడు: సార్, ధర్మం చేయండి. రాజు: పోవయ్యా, అడుక్కోవడానికి సిగ్గులేదు. భిక్షగాడు: అలా తీసిపారేయకండి సార్, నేనొక కవిని. డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు అనే పుస్తకం రాసింది నేనే. రాజు: నిజమా? మరి అడుక్కుంటున్నావెందుకు? భిక్షగాడు: ఆ కోటి మార్గాలలో ఇది ఒకటి. భర్త తన భార్యతో: సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. భార్య: టీవీ సీరియల్స్ చూడండి, వాటిల్లో సమస్యలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవే అనిపిస్తాయి. భక్తురాలు: ఎంత చదువు చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నా స్వామి. స్వామీజీ: అవునా తల్లి, చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తని సాధించొచ్చు కదా. కొడుకు తన తల్లిని ఇలా అడిగాడు: అమ్మా, ఇక్కడుంచిన క్రికెట్ బంతి కనిపించటం లేదే. తల్లి: కొంచెం కుంకుడుకాయలు కొట్టుకొని ఇస్తాను, ఉండరా అంది. ఏమండి, బంగారు గాజులు కొనండి అంది శృతి. అలాగే, నీ మాట నేను ఎప్పుడన్నా కాదు అన్నానా? చెప్పు అన్నాడు భర్త. అలాగే నెక్లెస్ కూడా కొనాలండి అంది శృతి. నువ్వు ఏది అడిగినా కొనిస్తాను, నా బుజ్జిదానివిగా నువ్వు అన్నాడు భర్త. అబ్బా, మీరెంత మంచివారండి, ఇంతకీ ఇవి ఎప్పుడు కొంటున్నారు అడిగింది శృతి. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు మీ పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తే వెంటనే కొనేస్తానే బుజ్జిదానా అన్నాడు భర్త. పరమానందం: నిన్న నీ దగ్గర జామకాయ కొన్నాను, అందులో పురుగు వచ్చింది. వ్యాపారి: మీరు చాలా లక్కీ సార్, నా దగ్గరున్న వాటిలో గోల్డ్ కాయిన్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. పరమానందం: అవునా, నీ దగ్గరున్న అన్ని కాయలు నాకు ఇచ్చేయి అన్నాడు. భార్య: ఏమండి, పక్కింటి ఆవిడ కొత్త చీర తీసుకుంది. భర్త: అవునా, నువ్వు కూడా తీసుకో. ఇంతకీ చీర రేటెంతో తెలుసుకోలేకపోయావా? భార్య: అడిగానండి, నాకేం తెలుసు, మీ ఆయన్ని అడుగంది. హరి తన స్నేహితుడితో ఇలా చెప్తున్నాడు: ఓయ్ పిల్ల, మా ఇంటి పేరు గోత్రం ఫ్రీగా ఇస్తాను, తీసుకుంటావా అని అడిగితే నన్ను దత్తత చేసుకుంటావా అన్నయ్య అని అడిగింది భయ్యా.